ఇక సైబర్ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. హైదరాబాద్లోని శంషీర్గంజ్ ఎస్బీఐ బ్రాంచ్ ని టార్గెట్ గా చేసుకుని 175 కోట్లు కాజేశారు. 6 నకిలీ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరిపారు. క్రిప్టో కరెన్సీ రూపంలో హవాలా మార్గాల్లో డబ్బును విదేశాలకు తరలించారు. కొంత నగదు డ్రా చేసి మరో అకౌంట్లో డిపాజిట్ చేశారు. నిందితుల లావాదేవీలు నిర్వహించిన 6 ఖాతాలకు 600 కంపెనీలతో లింక్ ఉన్నట్లు విచారణలో తేలింది. దీనిపై సైబర్ క్రైమ్ విభాగం మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. మరోవైపు సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు నకిలీ అకౌంట్ల ద్వారా దుబాయ్కి నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, మొన్నే చాలా రీసెంట్ గా తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లను తీసుకొచ్చి మరీ సైబర్ మోసాల్ని బయటపెట్టారు. ఇప్పుడు ఏకంగా ఎస్బీఐ బ్రాంచ్ కి సంబంధించి 175 కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు. దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే గత కొద్ది రోజులుగా సైబర్ క్రిమినల్స్ వాడుతున్నటువంటి లోకల్ అకౌంట్స్ పైన సైబర్ బ్యూరో అధికారులు దృష్టి పెట్టారు. సో ఇదే క్రమంలో ఇక్కడ కొంతమంది స్థానికులకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వారి ద్వారా జరుపుతున్నటువంటి లావాదేవీలన్నీ కూడా ఎన్సీఆర్బీ పోర్టల్ ద్వారా గుర్తించారు. సో దాదాపు 600 కంపెనీలకు చెందినటువంటి ఈ మొత్తం 6 బ్యాంక్ అకౌంట్ల ద్వారా 175 కోట్ల రూపాయలకు సంబంధించి లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇదంతా కూడా కేవలం మార్చి ఏప్రిల్ అంటే ఈ 2 నెలల వ్యవధిలోనే ఈ బదిలీ జరిగినట్టు కూడా గుర్తించారు. ఇక్కడ సైబర్ క్రిమినల్స్ దుబాయ్ కావచ్చు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సైబర్ క్రిమినల్స్ అంతా కూడా లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు కమిషన్ ఆశ చూపి వారి ద్వారా అకౌంట్లు ఓపెన్ చేయించి వారి అకౌంట్ల ద్వారానే ఈ మొత్తం సైబర్ నేరం ద్వారా పాల్పడినటువంటి డబ్బునంతా కూడా ఆ అకౌంట్లకు బదిలీ చేయించి అక్కడి నుండి ఇతర బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేస్తున్నారు. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా ఈ మొత్తం లావాదేవీలు జరుపుతున్నట్టుగా కూడా సైబర్ అధికారులు గుర్తించారు. సో ఇప్పుడు ఇక్కడ కేవలం శంషీర్గంజ్కి సంబంధించిన ఎస్బీఐ బ్యాంక్ని టార్గెట్ చేయడం వెనుక ఇంకా వేరే కుట్ర కోణం ఏమన్నా ఉందన్నటువంటి విషయంపై కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఎందుకంటే 175 కోట్లు కేవలం ఒకే ఒక బ్యాంక్ నుండి ఈ లావాదేవీలు జరిగాయంటే అక్కడ బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ తర్వాత బ్యాంక్ నుండి జరిగినటువంటి లావాదేవీల క్రమంలో ఎవరైనా బ్యాంకు సిబ్బందికి సంబంధించిన ప్రమేయం ఎవరైనా హస్తం ఉందన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఈ మొత్తం ఇక్కడ హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఎవరైతే ఈ సైబర్ నేరస్తులు ఉంటారో ఈ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తుల అకౌంట్లను తీస్తున్నారు. వారికి ఒకవేళ ₹1,00,00,000 వారికి సంబంధించిన అకౌంట్కి బదిలీ చేస్తే వారికి 50,000 రూపాయలు, ఆ తర్వాత లక్ష రూపాయలు ఇస్తామంటూ ఆశ చూపడం ద్వారా వారు కూడా వీరికి అట్రాక్ట్ అవుతున్నారు. సో పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు, ఒకవేళ ఎవరైనా అకౌంట్లు సైబర్ క్రైమ్కి సంబంధించిన నేరస్తులకు వారి పేరుతో అకౌంట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఒకవేళ నోయింగ్లీ కానీ అన్నోయింగ్లీ ఎవరైనా అకౌంట్లకు సంబంధించిన హ్యాండిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయన్నటువంటి విషయాన్ని పోలీసులు హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ సైబర్ క్రిమినల్స్ కొంతమంది ఏజెంట్స్ని ఇక్కడ పెట్టుకుంటున్నారు. ఎవరైతే కొంత ఎడ్యుకేషన్ పరంగా కొంత పూర్వున్నటువంటి వ్యక్తులకు సంబంధించి డేటానంతా సేకరించి వారి ద్వారా అకౌంట్లు ఓపెన్ చేయించి ఈ అకౌంట్ల ద్వారానే ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుపుతున్నారన్నటువంటి విషయాలు కూడా ప్రస్తుతం ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి కేవలం శంషీర్గంజ్ బ్రాంచ్నే టార్గెట్ వెనుక ఉన్న కుట్ర కోణం ఏంటి, అక్కడ బ్యాంక్ సిబ్బందికి సంబంధించిన ప్రమేయం ఉందా, లోకల్గా పట్టుబడినటువంటి ఇద్దరు వ్యక్తులు ఏ స్థాయిలో ఈ సైబర్ క్రిమినల్స్తో వీరికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఇప్పటివరకు కేవలం ఈ శంషీర్గంజ్ మాత్రమే కాదు హైదరాబాద్లో ఇంకా అనేక చోట్ల బ్యాంకుల నుండి ఈ రకంగా సైబర్ క్రిమినల్స్ అకౌంట్స్కి డబ్బులు బదిలీ అవుతున్నాయి. కాబట్టి ఇంకా ఈ క్రిమినల్స్తో ఉన్నటువంటి ఈ పరిచయాలపైన కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు. శంషీర్గంజ్ అకౌంట్లోనే దాదాపు 175 కోట్లు ఉంటాయి. ఇంకా సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కొన్ని వేల కేసులు ఉన్నాయి. సైబర్ క్రైమ్కి సంబంధించిన అకౌంట్స్ ఫ్రీ చేసిన తర్వాత వెంటనే డబ్బులన్నిటి కూడా బదిలీ అవుతున్న సందర్భం ఉంది. సో ఇప్పుడు ఈ సైబర్ క్రిమినల్స్కి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా ఎంత పెద్ద మొత్తంలో సహకారం రావడంతో ఇప్పుడు ఎన్సీఆర్బీ పోర్టల్లో ఉన్నటువంటి మొత్తం డేటానంతా కూడా వెరిఫై చేస్తున్నారు. ఎన్ని బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ సైబర్ నేరస్తులు ఇటువంటి వ్యవహారాన్ని నడుపుతున్నారన్నటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కేవలం శంషీర్గంజ్ బ్రాంచ్ పైన సైబర్ క్రైమ్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఒక 20 రోజులుగా దర్యాప్తు చేస్తే ఈ 175 కోట్లకు సంబంధించి భాగోతం బయటపడింది. ఇప్పుడు దుబాయ్ కావచ్చు, ఆ తర్వాత జమ్తారా నుండి జరుగుతున్నటువంటి స్కామ్లో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు సహకారం అందిస్తున్నారు, ఇక్కడ ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల పాత్ర ఏంటి, సైబర్ క్రిమినల్స్ని నేరుగా అప్రోచ్ అవుతున్నారా, ఈ మొత్తం లావాదేవీల్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం పైన కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు 175 కోట్ల అంశాన్ని కూడా సీరియస్గా తీసుకొని వస్తున్నటువంటి ఎన్సీఆర్బీ పోర్టల్లో సైబర్ క్రిమినల్స్ ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్స్ అకౌంట్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఎంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఆ ట్రాన్సాక్షన్ చేసేటువంటి క్రమంలో లోకల్గా ఉన్నటువంటి వ్యక్తుల సహకారం ఏంటన్నటువంటి దానిపైన కూడా ఇంకా సైబర్ క్రైమ్ అధికారులు లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. రైట్ రంజిత్.